ఏ ఊళ్ళో చెరువు ఉన్నాయి గాని అందులో నీళ్లు లేమని రంది పెట్టుకున్నారా? ఇగేం రంది పడకుండ్రి. చెర్లు వెనకట 80 ఏండ్ల కింద నీళ్లతోని ఎట్లా కలకల్లాడుతున్నాయో మళ్ళా అట్లనే ఉండబోతున్నాయి. ఇక పోరగాళ్ళకు ఈత కొట్టబుద్ధి అయితే ఈత కొట్టచ్చు, బర్రె పెయ్యి కడగాలనిపిస్తే బర్రెల పెయ్యి కడగచ్చు. ఇక చెరువే కదా అని అడ్డమైన పనులు చేయకుండ్రి, ఎందుకంటే చెరువులు చాలా గొప్పయి, వాటిని మనం కాపాడుకోవాలి. మన సీఎం సార్ చేస్తున్న పనికి మనం కూడా ఇంత ఆసర కావాలి. రైతే రాజు అంటారు కదా, కానీ రాజు కూడా అప్పుడప్పుడు వ్యవసాయదారు అవుతాడని మన సీఎం సారు అందరికి ఎరక చేసిండు. నిజామాబాద్ జిల్లాల సదాశివనగర్ అనే ఊళ్ళ గిట్ల గాలి మోటార్ దిగి చక్కగా ఎండిపోయిన నడిషెర్లకు నడుచుకుంటూ పోయిండు. తొలసూరు పని మొదలు పెట్టేటప్పుడు నెత్తికింత తువ్వాలో రూమాలో చుట్టుకోవాలి కదా. ఇగో 2-3 తువ్వాలలు ఇచ్చిన సారట్న అద్దన్నాడు. ఏనుగు రవీందర్ అన్న వెనకకు పోయి తెచ్చిన గులాబీ కలర్ తువ్వాలను నెత్తికి చుట్టుకున్నాడు. ఇక ఇన్నన్ని నవధాన్యాలు జల్లి 2 దెబ్బలలో కొబ్బరికాయను వలగొట్టిండు. ఇక చూడుండ్రి, రైతన్నలు బాయికాడ గడ్డ పారబట్టి పొక్క దవ్వినట్టే ఎంత ఓడుపుతో దవ్వుతున్నాడో. చెరువుల ముచ్చట బగ్గా తెలిసిన పెద్ద మనిషి విద్యాసాగర్ రావుతోని మొదలు పిడికెడు మట్టిని హరీష్ అన్న తట్టలేపించిండు సీఎం సారు. వెనకసిరి తల ఓసే వేసి తట్టాపారలు పట్టిండ్రు. గులాబీ కలర్ తట్టలింతంత మట్టి వస్తే సీఎం సార్ దాన్ని నెత్తిలో పెట్టుకున్నాడు. ఇక ఏ పని చేసినా ఆడబిడ్డ ముంగట నడిస్తే మంచిది కాబట్టి పద్మక్క కూడా తట్టెత్తిండ్రు. చెరువు ఎంత లోతు తవ్వాలి, ఎంత తవ్వితే నీళ్ళు వస్తాయి, గిసొంటి వివరాలన్నీ ఆఫీసర్లకు చెప్పిండు సీఎం సారు. వెనకసిరి సభ పెట్టి మాట్లాడిండు. ఇప్పుడేం చలి పెడతలేదు, వాన కాదు. ఎమ్మెల్యేలు అందరూ చిన్నపాటి టెంట్ వేసుకుని చెల్లరనే పండాలి, చెల్లరనే ఉండాలి. మీరు హైదరాబాద్ లో కనబడద్దు. ఏ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే చెర్ల పొంట కుంటల పొంటనే ఉండాలి. అబ్బా, సార్ గింత గట్టిగా చెప్పిండు కాబట్టి ఇక జల్దినే మన ఊర్లో పొంటున్న చెర్లు కూడా మంచిగానే కాబోతున్నాయి. ఈత చెట్లు పెట్టాలి, మన గీత కార్మికులు మళ్ళా చక్కటి ఈతకాలు పోయాలి, ఈ మందుకాలు బంద్ కావాలి. మొత్తం చెర్లలో మొత్తం ఈత చెట్లన్నీ కూడా తయారు చేస్తున్నాం. ఇప్పటికే ఒక 28 లక్షలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కట్టలకు పెట్టినట్టయితే మనందరికి తెలుసు, చెరువు కట్ట కింది బాగాన నిమ్ము బాగుంటుంది, నీరు బాగుంటుంది. దానివల్ల ఈత చెట్లు ఏపుగా పెరుగుతాయి, కళ్ళు కూడా బాగా వారుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే మనం వెనకడ చూస్తే ఈ నగర చెరువు కట్ట కూడా ఉన్నాయి, ఈత చెట్లు కింది బాగా ఉంటాయి. అట్లనే ప్రతి చెరువు కాడ పెట్టుకున్నట్టయితే, నిన్న నాకు ఇంజనీర్లు చెప్పిండ్రు ఈత చెట్లు పెట్టాలి సార్ అని వాళ్ళు చెప్పిండ్రు. కట్ట బుంగలు పడుతుంది, మన అంటే పడదు సార్, అది బాగా గట్టిగా కట్టను కాపాడుతుంది. వెనకడ పెద్దలు అందుకే ఈదులు పెట్టిండ్రు. మనం కూడా కట్ట కింది భాగంలో నీళ్ళు అవతల వైపు కట్ట కింది దిక్కు ఈదులు పెట్టుకోవాలని చెప్పిండ్రు. చూసిండ్రా, చెరువు కట్టలు ఓసుడే కాదు, గౌడన్నలకు పైసలొచ్చుడు, ఊరోళ్లకు మంచి ఈతకలు తాగిపించే ఉపాయం ఎట్లున్నదో ఇక చేపల సాదుడు ఎట్లయిన ఉంటది. ఇక అట్లనే సారి ఏడుకుపోయిన శాస్త్రాలు చెప్పుడు అలవాటే కాబట్టి మళ్ళొకటి ఇడిచిండు. ఒక ఊళ్ళో ఎగిరితం చూడడం వచ్చినాడు ఒక ఆయన. పొద్దుగాలేసి నేను జల్దీ పోతా అంటే ఇంట్లో పెద్ద మనిషి ఉంది. పెద్ద మనిషి నుండి బిడ్డ చాలా దూరం పోవాలి కదా, మరి ఇంకా అన్నం కాకపోయే బుక్కడంతా సలన్నం ఉన్నది తినిపోతావు బిడ్డ అన్నదట. ఎందుకు పెద్దవా, సలన్నం తింటా ఉడకన్నం మీద ఉంటానదట. సదాశివనగర్ చెరువును సార్ గుత్తవట్టిండు కాబట్టి నీళ్ల మంత్రి హరీష్ ఇచ్చేటి కాకుండా 1,50,00,000 ఇస్తానని ఒట్టు పెట్టిండు ముఖ్యమంత్రి సారు. మల్లోపరి సారీడికి వచ్చే వరకు చెర్ల కొర్రమట్టలు, కట్టపొంటి ఈత చెట్లు, కట్ట మీద కళ్ళు దాగుడు కనిపించుడు ఖాయం.